గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో 8ని ఎలా రాయాలో నేర్చుకుందాం. భోలా పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి ఒక టమాటో మొక్క కనిపించింది. అది ఎర్రటి పెద్ద పెద్ద టమాటోలతో నిండి ఉంది. భోలాకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 టమాటో పళ్ళు లభించాయి. అవును, 8. మరి 8ని ఎలా రాయాలో నేర్చుకుందామా? మీకు గుర్తున్నాయా? వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, మళ్ళీ ఎదురుగా చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖలు. మ్మ్, ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి 8ని ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదలు పైనుండి కిందికి ఎదురుగా చూస్తున్న ఒక వక్రరేఖను రాసి అదే రేఖని వెనక్కి చూస్తున్న వక్రరేఖగా మార్చి కింది వరకు తీసుకెళ్ళాలి. మళ్ళీ కింది నుంచి పైకి వచ్చేటప్పుడు మొదలు ఎదురుగా చూస్తున్న వక్రరేఖగా రాసి మళ్ళీ దాన్నే వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖగా మార్చి పై వరకు రాయాలి. చూడండి 8 ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మనం మన పుస్తకాలలో చుక్కలని ఉపయోగించి 8ని ఎలా రాయాలో నేర్చుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 టమాటో పళ్ళు. చూద్దామా మరి? ఇప్పుడు 8 ఎలా రాయాలో. మొదటి చుక్క నుండి రెండవ చుక్క వరకు ఎదురుగా చూస్తున్న ఒక వక్రరేఖను రాయాలి. తరువాత రెండవ చుక్క నుండి మూడవ చుక్క వరకు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖను రాయాలి. మళ్ళీ మూడవ చుక్క నుండి రెండవ చుక్క వరకు ఒక ఎదురుగా చూస్తున్న వక్రరేఖను రాసి చివరిగా రెండవ చుక్క నుండి ఒకటో చుక్క వరకు వెనక్కి చూస్తున్న వక్రరేఖ. అంతే. టమాటోలు చూసారా ఎలా ఉన్నాయో గుండ్రంగా? ఈ టమాటోలని ఒకదానిపై ఒకటి ఉంచితే ఎలా కనిపిస్తుందో చూడండి. అచ్చం మన 8 ఆకారంలోనే కనిపిస్తుంది కదా. మళ్ళీ చూడండి, ఎదురుగా చూస్తున్న ఒక వక్రరేఖ, తరువాత వెనక్కి చూస్తున్న ఒక వక్రరేఖ, తరువాత కింది నుండి పైకి వెళ్ళేటప్పుడు మొదలు ఎదురుగా చూస్తున్న వక్రరేఖను రాయాలి. చివరిగా వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖను రాస్తూ పై వరకు రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఐస్ క్రీమ్లు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దామా 8ని ఎలా రాయాలో. ఎదురు వక్రరేఖ, వెనుతిరిగిన వక్రరేఖ, మళ్ళీ ఎదురు వక్రరేఖ, చివరిగా వెనుతిరిగిన వక్రరేఖ. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.